తెలంగాణ రాష్ట్రంలో 18వ తేదీ శనివారం బీసీ బంద్ సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం విఎం బంజర్ సెంటర్ లోని జాతీయ రహదారుల కూడల్లో వివిధ పార్టీ నాయకులు వచ్చి రోడ్లపై వాహనాలను దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆ నాయకులు ఏమి మాట్లాడారు ఇప్పుడు మనం వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాట్నేని శ్రీనివాసరావు పౌర హక్కుల సంఘం జిల్లా నాయకుల్ని ఈరోజు బీసీ సంఘాలు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బంద్ జరిగింది. దీన్ని అందరూ అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంస్థలు, అన్ని కుల సంఘాలు కూడా దీనికి మద్దతు ఇచ్చినాయి. ఎందుకనంటే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషను చాలా అవసరం. ఒక స్థానిక సంస్థలలోనే కాదు, విద్యా ఉద్యోగాలలో కూడా 42% రిజర్వేషన్తో మన అసెంబ్లీ 2 బిల్లులు పాస్ చేసి గవర్నర్కి, కేంద్రానికి పంపిస్తే ఆ 2 బిల్లుల్ని గవర్నర్ కానీ కేంద్ర ప్రభుత్వము ఆమోదించలేదు. ఎందుకనంటే రిజర్వేషన్లు ఏ అయినా కానీ 50% దాటితే ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి దాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ప్రవేశపెడితేనే అవి సాధ్యమైంది. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 50% రిజర్వేషన్ దాటకూడదు అనేది నియమం ఉంది. ఎన్ని మనము ఏం చేసినా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో ఇవి మన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీసుకొచ్చిన జీవోని కొట్టేసినాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తేనే ఇవి చట్టరూపం ధరిస్తేనే తప్ప స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ సాధ్యం కాదనేది తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ అసమాన సమాజంలో అనేక రంగాలకి అది కుల సంఘాలు కానీ ఏ వర్గానికి కూడా సమాన హక్కులు లేవు. రాజకీయంగా కానీ, విద్యా రంగంలో కానీ, ఉపాధ్యాయ రంగంలోనే చాలా అసమానతలు ఉన్నాయి. పాలనా రంగంలో ఇవాళ కొన్ని వర్గాలే మాత్రమే ఇవాళ పరిపాలన చేస్తున్నాయి. ఉద్యోగ రంగాల్లో కూడా కొన్ని వర్గాలే ఉన్నాయి. ఒకప్పుడు 89లో బీసీలకు 27% రిజర్వేషన్ కూడా అగ్రవర్ణాలు ఆ రోజు వ్యతిరేకించినాయి. ఈ రోజు 42% కూడా అదే వర్గాలు ఇవాళ వాటిని అడ్డుకునేటటువంటి పరిస్థితి చేస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు పైకి మద్దతు తెలియజేస్తూ అసెంబ్లీలో చేసినటువంటి 2 బిల్లుల్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టేటటువంటి కుయుక్తులు ఇవాళ రాజకీయ పార్టీలు పన్నుతున్నాయి. వీటికి బీసీ సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఉద్యమిస్తే తప్పితే ప్రాధాయపడితే మాత్రము ఎవరు కూడా వీటిని ఎవరు ఇది రాజకీయ హక్కుగా దీన్ని గుర్తించి బీసీలందరూ ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ అప్పుడు మాత్రమే హక్కులు దక్కబడితే ఎవరు వీటిని ప్రసాదించరో, ఎవరు ఈ భిక్షగా కాదు మన హక్కుగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి అస్సాం, మరి మేఘాలయ లాంటి దానికి ఇవాళ గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఉన్న ప్రభుత్వం ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో నడిపిస్తుంది. కేంద్ర ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాలు ఈ భారతదేశంలో అనేక ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ కూడా స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో కూడా ఉంది. ప్రత్యేకంగా అండమాన్ని ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆ పరిస్థితులు, రాజకీయ భౌగోళిక పరిస్థితులు బట్టి ఉంటాయి. దీంట్లో మరి అన్నిటికీ ఒకసారికి ఓడుగుండుకి దెబ్బ తగిలితే మోకాలకు మందు రాయటం కాదు, వాస్తవ పరిస్థితులు ఆలోచన చేసి తప్పకుండా మనకి ఏదైతే న్యాయమైన 42% రిజర్వేషన్ని అన్ని పార్టీలు మద్దతు తెలిపినట్టు కూడా మరి రాష్ట్రంలోనే అసెంబ్లీనే పాస్ చేశారు, ఏకగ్రీవం అన్నారు. ఢిల్లీలో మోకాలు అడుగుతున్నారా? ఆ ద్వంద్వ విధానానికి స్వస్తి చెప్పి మీరు కూడా పెద్ద మనసుతో ఆలోచించి ఒక బీసీ ప్రధానమంత్రికి ఓబీసీ క్యాడర్లో ఉన్న నువ్వు కూడా మరి ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు. దయచేసి మరి మీరందరూ కూడా ఆలోచన చేసి మీ పార్టీ పెద్దలతో కూడా పిలిపించుకొని మరి ఢిల్లీ వాళ్ళు ఆలోచన చేయాలని, ఆ మేరకు ఇక్కడ ఉన్న అన్ని పార్టీలు సంఘీభావం తెలిసినందుకు ఒక బీసీ బిడ్డగా, బీసీ సోదరుడిగా మరి బీసీ ఐక్య పోరాటానికి మన వాళ్ళంతా నాంది పలికి వీరందరికీ కూడా చేదోడు వాదుగా ఈ రోజు నుంచి మనం రాజకీయ పార్టీ దీనికి సంబంధం లేదు, తప్పకుండా మన ఉద్యమానికి. ఎందుకంటే వాళ్ళ ఎంఆర్పిఎస్కి కూడా ఒక జర్నలిస్ట్గా ఉండి మేము కృష్ణమాదికి కూడా కలిసి ఇక్కడ కార్యక్రమాలు చేసినాం. తర్వాత బీసీలో వేరే పార్టీలో ఉండి కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చినాం. న్యాయమైన ఏ పోరాటానికైనా కూడా వ్యక్తిగతంగా పార్టీ పరంగా కూడా అవసరమైతే మా పార్టీని ఈ మండల శాఖ నుంచి కూడా నేను మీ అందరికీ తీసుకొస్తానని హామీ ఇస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి తప్పకుండా మా వంతు సహకారం ఉంటుందని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల్లో స్థానిక సంస్థలకి 42% రిజర్వేషన్ కల్పించాలని, ఆ పెండింగ్ ఉన్నటువంటి 9వ షెడ్యూల్ వెంటనే ప్రవేశపెట్టాలని సాగించినటువంటి బీసీ ఐక్యవేదిక పిలుపుకి సంఘీభావంగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. పెనుబల్లి మండల కేంద్రంలో కూడా ఈరోజు బంద్ సక్సెస్ అయ్యింది. 100% వర్తక వ్యాపార వర్గాలు వారు పూర్తి స్థాయిలో సహకరించారు. అదేవిధంగా హోటల్ యజమానులు, చిన్న బడ్డీ కొట్లు వారు అందరూ కూడా, వ్యాపార వర్గాలు మొత్తం కూడా
ఈ బంద్కు పూర్తి స్థాయిలో పాటించి జయప్రదం చేశారు. కారణం ఏంటనంటే ఈరోజు ఇచ్చినటువంటి స్లోగన్ బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషను కల్పించాలనేటువంటి స్లోగన్. అనాదిగా బీసీలు అనగదొక్కబడుతున్నారు, వాళ్ళకి రిజర్వేషన్ కావాలి అనేటువంటి అంశాలపైన ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సంగ్రామంలో మొట్టమొదటిగా తెలంగాణ బంద్ నిర్వహించడం, ఆ బంద్ కూడా సక్సెస్ కావడం. ఆ సక్సెస్ కావడం అని అంటే ఇప్పుడు ఎవరైతే అడ్డుపుల్లేయటం కోసం ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్రపతి దగ్గర కానీ గవర్నర్ దగ్గర కానీ అట్లనే పార్లమెంట్లో బిల్లుని పెట్టి ఆమోదించడంలో కానీ ఎవరైతే ఇక్కడ ఒక మాట చెప్పి అక్కడ ఒక మాట చేసి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారో వాళ్ళకు కూడా ఈ బంద్ ఒక కనువిప్పు అవుతుంది. కనువిప్పు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. జై బీసీ, జై బీసీ. బీసీలకు 42% రిజర్వేషన్ను వెంటనే అమలు చేయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ను